హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, వాళ్ళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ చాలా యమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, అలాగే పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఇలా స్వీట్ చేసి పెట్టండి. వాళ్ళు ఇంకా వంక చెప్పకుండా తినేస్తారు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ సన్న సేమియా అండి, ఇది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక లోతున్న ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు షుగర్కి 1 కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినేవారైతే 1 కప్పు వరకు షుగర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం ఇలా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఒక 3 యాలకుల్ని మెత్తగా దంచి అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న సన్న సేమియాని అందులో వేసుకొని దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇక్కడ పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలండి. అంటే చక్కెర మొత్తం కరిగిపోయి ఒక 2 పొంగులు వచ్చేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. కొంచెం స్టిక్కీగా అయిపోతే సరిపోతుంది. ఇలా కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సేమియా కూడా ఫ్రై అయిపోయింది. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి యాడ్ చేసుకోవడం ద్వారా సేమియా అనేది పొడి పొడిలా వస్తుంది. ఇలా గోధుమ పిండిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. మీరు ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ముద్దల్లాగా కాకుండా పొడి పొడిలా వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పాకం కూడా రెడీ అయిపోయింది. కొంచెం స్టిక్కీగా అయినంతవరకు ఇలా మరిగించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్యాన్లో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత అందులో 3 టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోండి. 4 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులోనే కొంచెం సాఫ్రాన్ వేసుకోవాలి. కుంకుమ పువ్వు అండి, ఒక 3-4 రేఖలు వేసుకున్నట్లయితే పాలు మంచి కలర్లోకి వస్తాయి. ఇలా కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని అందులో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ అండి. మంచి కలర్ రావాలి, అలాగే టేస్టీగా ఉండాలంటే ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పాలని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకున్న వెంటనే ఫాస్ట్గా కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ థిక్నెస్ చూసారా, కొంచెం ఇలా తిక్కుగా ఇంతవరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా గరిటకి మనం పట్టుకొని చూస్తే చాలా తిక్కుగా ఉంది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. గాజు బౌల్స్ కానీ లేదంటే ఇలాంటి ప్లేట్స్ కానీ ఏదైనా బౌల్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లేట్ తీసుకుంటున్నాను. ఒక చిన్న ప్లేట్లోకి ఇవి టోస్ట్ బ్రెడ్ అండి, బ్రిటానియా టోస్ట్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను.
ప్లేట్లోకి అన్నిటిని సెట్ చేసుకోవాలి. సైడ్స్కి మనకి పట్టట్లేదు కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి నేను సెట్ చేసుకున్నాను. ఇలా టోస్ట్ బ్రెడ్ని పెట్టుకున్న తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న చక్కెర పాకం వేసుకోవాలి. బ్రెడ్ పైన ఇలా పోసుకోవడం ద్వారా బ్రెడ్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఇది క్రంచీగా ఉంటుంది కదండి టోస్ట్ బ్రెడ్. మనకి సాఫ్ట్గా అయ్యేంతవరకు చక్కెర పాకం దానిపైన పోసుకోవాలి. ఇలా మొత్తం పోసుకున్న తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసుకోవాలి. అంతటా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పైన ముందుగా వేయించి పెట్టుకున్న సన్న సేమియాని ఇలా చల్లుకోవాలి. మనం ఇందులో గోధుమ పిండి వేసుకున్నాం కదా, పొడి పొడిలాగా ఉంది. దానిపైన ఇలా అంతటా కూడా మనం ఈ సన్న సేమియాని వేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా పెట్టుకుంటున్నాను. టోస్ట్ బ్రెడ్ని అంతటా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పట్టకపోతే దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకొని ప్లేట్ మొత్తం పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దానిపైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకం మొత్తం పోసుకోవాలి. ఈ క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. అంతటి కూడా ఈక్వల్గా వచ్చేలాగా మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సన్న సేమియాని దానిపై వేసుకోవాలి. అంతటా కూడా దానిపైన ఇలా వేసుకున్న తర్వాత చూడడానికి చాలా బాగుంది కదా. సన్న సేమియా వేసుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న బాదం పలుకులను వేసుకోవాలి. బాదం పలుకులను వేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో అలాగే ఉంచాలి. 2 గంటల తర్వాత మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ద్వారా మనం వేసుకున్న పాకము అలాగే క్రీమ్ ఉంటుంది కదా, ఇది కొంచెం స్టిక్కీగా అయిపోయి అలాగే టోస్ట్ కూడా సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని కట్ చేసుకుందాము. అట్ల కాడ ఉంటుంది కదా, దాంతో కట్ చేస్తున్నానండి. ఇలా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో మెల్లగా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్కి ఏమాత్రం కూడా అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. చాలా బాగుందండి. స్వీట్ సూపర్ టేస్టీగా ఉంది. మనం పైన వేసుకున్న సన్న సేమియాని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. క్రంచీగా టేస్టీగా సూపర్గా ఉంది. లోపల ఉన్న టోస్ట్ కూడా సాఫ్ట్గా అయిపోయింది. చాలా బాగుంది. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మీరు ఇలా ప్లేట్లో ఇష్టం లేకపోతే స్క్వేర్ షేప్లో ఉండే గాజు బాక్సులలో లేదంటే స్టీల్ బాక్సులలో కూడా ఇలా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ రెడీ అయిపోయింది. చాలా డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. దీన్ని టోస్ట్ బ్రెడ్తో చేసుకున్నాం కదా, చాలా బాగుందండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఈ స్వీట్ని ఇలా రెడీ చేసుకోండి. మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.